వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప విలేజ్ వ్లాగ్స్. మీరు బాగున్నారు కదండి? నేను బాగున్నాను. ఇవాళ సండే కదండి, అందరికీ హాలిడే, ముఖ్యంగా పిల్లలకి జాలీడే. సండే అంటే ఎంతో ఇష్టంగా తినేది అందరూ చికెన్. ఈరోజు సండే కాబట్టి ఇందులో చికెన్ పులుసు ప్రిపేర్ చేస్తున్నాం విత్ రాగి సంగటి కాంబినేషన్. ఈ చికెన్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. వాళ్ళు ఎట్లా పడితే అట్లా కట్ చేసి ఇస్తారు కదా ఫ్రెండ్స్, మనం వాటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈరోజు సండే కాబట్టి ఫ్రెండ్స్, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దాంట్లో రాగి సంగటి అయితే మా పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా తింటారు కదా. ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామా? చికెన్ ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వాటిని వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వన్ బై వన్ ఇలా కట్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. వాళ్ళు ఫుల్ బిజీ. వాళ్ళు ఉండేది ఒక సండేని. ఆ సండే వాళ్ళకి ఎంతో ఇష్టమైన వంటలు చేసి పెట్టడం తల్లిగా మన ధర్మం. మా బాబు అయితే చికెన్ సంగటి ఎంత ఇష్టంగా తింటాడు. మా పెద్ద బాబు అయినా అందరూ అంతే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా లైక్ చేస్తారు కదా. చికెన్ సంగటి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు ఫ్రెండ్స్? ఈ రోజుల్లో రాగి సంగటి అంతా హెల్దీ, అన్నిటికీ హెల్దీనే. ఆరోగ్యపరంగానైనా చాలా హెల్దీ. ఇలా చికెన్ కట్ చేసుకొని వాష్ చేసుకొని వేరే బౌల్లో తీసుకుందామా? సరే ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకొని అన్నీ నేను చక్కగా వాష్ చేసుకున్నాం. ఓకే, నేనైతే కేజీ తెప్పించాను ఫ్రెండ్స్. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మేము 5 మంది. మాకు కేజీ అయితేనే అంతంత మాత్రం సరిపోద్ది ఫ్రెండ్స్. వాష్ చేసుకున్నామా? శుభ్రంగా వాష్ చేసుకొని 1కి 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళు ఎలా పడితే అలా కొడతారు, ఎలా పడితే అలా మనం కర్రీ చేసుకోలేం కదా. మార్కెట్లో ఎలా పడితే వాళ్ళు కట్ చేసి ఇస్తూ ఉంటారు. మళ్ళీ సెకండ్ టైం వాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో స్పైసీగా ఎంతో గ్రేవీగా చేసుకున్నాం ఫ్రెండ్స్. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వాష్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని కూరలోకి కావాల్సిన మసాలా దినుసులు ఏర్పాటు చేసుకుని మిక్సీ వేసుకుందామా? దాన్ని అలా పక్కన ఉంచుతున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటికి సంబంధించిన మసాలా దినుసులు కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఆనియన్స్, వాటికి కావాల్సిన మసాలా దినుసులు, కొంచెం అంత అల్లం ముక్క, కొంచెం చిన్నులపాయలు. మన ఎవరు స్పైసీనెస్ తగ్గట్టు వాళ్ళు ఫ్రెండ్స్. కారంగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటారు. అంత ఎండు కొబ్బరి ముక్క, గ్రేవీ రావాలి కదా. కొన్ని పచ్చిమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గ్రైండ్ చేసుకుందామా? ఈలోపు మిక్సీ పట్టుకునేలోపు సంగటి కోసం కొంచెం బియ్యాన్ని కడిగి వాష్ చేసుకుని ప్రిపేర్గా స్టవ్ మీద తెప్పించుకున్నాం ఫ్రెండ్స్. సంగటి చేయాలంటే అచ్చంగా రాగి పిండితోటి రాదు ఫ్రెండ్స్, కొంచెం బియ్యం కూడా యాడ్ చేయాలి. సంగటి కోసం కొంచెం బియ్యం కూడా కడిగి పెట్టుకోవాలి. ఇందులో మిక్సీ పట్టేలోపు ఇది బియ్యం ఎసురు ఉడుకుతూ ఉంటుంది. బియ్యం బాగా మెత్తగా పేస్ట్ లాగా కావాలి ఫ్రెండ్స్. అలా రాగి సంగట్లోకి చికెన్ పులుసు వేసుకొని తింటూ ఉంటుంది ఫ్రెండ్స్. అది చెప్పని అవసరం లేదు ఫ్రెండ్స్, టేస్ట్ చేసి చూస్తేనే తెలుస్తుంది అనుభవం. అలా ఒక్క ముద్ద అట్లా నోట్లో సంగట్లో పులుసులో నొచ్చుకొని తింటూ ఉంటే ఇప్పుడు ఇంత మాటలు అనవసరం ఫ్రెండ్స్, లైవ్లో చూడాల్సిందేను. ఇలా బియ్యం 1కి 2 సార్లు వంపుకొని
పొయ్యి మీద స్టవ్ ముట్టి 1-2 సార్లు బియ్యం వాష్ చేసుకొని స్టవ్ ముట్టించి కళాయి పెట్టుకొని ఎసురు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎసురు పోసుకొని అలా బియ్యాన్ని ఉడకేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, 1 గ్లాసుకి 2 గ్లాసులు, అది మన ఇష్టం, ఎవరి ఇష్టం అది వాళ్ళది. అయితే బాగా ఉడకాలి, బియ్యం బాగా ఉడకాలి ఫ్రెండ్స్. దాన్ని బట్టి రాగి పిండి మనం కలుపుకోవాలి, క్వాంటిటీని బట్టి తగినంత ఉప్పు. ఓకే ఫ్రెండ్స్, ఈలోపు ఇది ఉడికేలోకి మనం నెక్స్ట్ చికెన్ ప్రాసెస్లోకి వెళ్దాము. హలో ఫ్రెండ్స్, ఈలోపు చికెన్ కోసం మరొక కళాయి పెట్టుకొని ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ కదా, కొంచెం ఎక్కువగానే ఉండాలి ఆయిల్. ఈలోపు పక్కన సంగటి కోసం రైస్ రైస్ బౌల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఆ రైస్ బాగా మెత్తగా ఉడకాలి. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయింది కాబట్టి టేస్ట్కి తగ్గట్టు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఫ్రెండ్స్. నేనైతే 1 టమాటా, 1 పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. వాటిని అటు ఇటు కలయబెట్టాలి. ఇంకే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వేస్తాను ఫ్రెండ్స్. ఇది మా అమ్మ చేతి ఎంత రెసిపీ ఫ్రెండ్స్. మీకు ఎందుకో వాళ్ళు చూపించాలనిపించి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది బాగా మగ్గాక 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్, ఇందాక మసాలా గ్రైండ్ చేసుకున్నాం అయితే 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. మీరందరూ బాగున్నారనుకుంటున్నారు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలా అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయించుకొని బాగా గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేసుకొని అటు ఇటు కలర్ జరుగుతుంది ఫ్రెండ్స్. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇప్పుడు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందాక కొబ్బరి పేస్ట్ అయితే పెట్టాయి కదా, అల్లం పేస్ట్, ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి మిక్సీ పట్టి తీస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం ఇదే మెయిన్ ఫ్రెండ్స్ గ్రేవీ కోసం. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు, ఇది కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు, తక్కువగా తినేవాళ్ళు ఉంటారు. అలా కలయి పెట్టుకుంటే పచ్చి వాసన పోయేదాకా కలయి పెట్టాలి ఫ్రెండ్స్. మా వాళ్ళు మసాలా కొంచెం ఎక్కువగానే తింటారు ఫ్రెండ్స్. క్రిస్పీగా స్పైసీగా తింటారు ఫ్రెండ్స్ మా వాళ్ళు. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు చికెన్ కూడా అందులో వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం చిటికెడు పసుపు, ఎవరిష్టం వాళ్ళు ఫ్రెండ్స్, తగినంత కారము. చికెన్లో కారం ఎక్కువగానే పడాలి ఫ్రెండ్స్, అది మీ ఇష్టం, మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది.
అలానే కొంచెం ఉప్పు అన్నీ వేసి కలయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ పైకి కిందికి కలయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు మూత పెట్టుకొని ఉడికిస్తే దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది ఫ్రెండ్స్. మూత పెట్టి ఉడికిస్తుంటే వస్తుంది ఫ్రెండ్స్, కమ్మటి వాసన వచ్చింది ఫ్రెండ్స్. అసలు ఆ వాసనకి తినాలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలా కలయి పెట్టి కొంతసేపు మూత పెట్టి ఉడికిద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఈలోపు మన ఇది సంగటికి రైస్ ఎక్కడి దాకా ఉడికాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే బౌల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా బాగా మెత్తగా ఉడకాలి, ఇంకా బాగా చాలా మెత్తగా ఉడకాలి. 10 minutes అయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా వాటర్ ఎలా బయటకు వచ్చాయో. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వాటర్ ఎలా బయటకు వచ్చాయో. ఇప్పుడు మరొకసారి కలయి పెట్టుకొని పైకి కిందికి అలా కలయి పెట్టుకొని ఉంటే అంత బిర్యానీ ఆకు ఫ్లేవర్ కోసం అంత చెక్క, లవంగం, కొంచెం కొత్తిమీర, అంత గరం మసాలా మీ ఇష్టం ఫ్రెండ్స్, చాయిస్ అది. మేమైతే స్పైసీగానే తింటాం ఫ్రెండ్స్. అంత గరం మసాలా, అంత చికెన్ మసాలా, ఒక స్పూన్ పెరుగు అన్నీ వేసుకొని కలయి పెట్టుకొని ఇంకొక 10 minutes మగ్గియాలి ఫ్రెండ్స్. పెరుగు వేయడం వల్ల ఏం లేదు, స్మూత్నెస్ గ్రేవీనెస్ వచ్చింది ఫ్రెండ్స్. అంతకంటే ఏం లేదు ఫ్రెండ్స్, అది చాయిస్ మీ ఇష్టం. యాక్చువల్లీ ఇది ఇందాకనే మసాలాలోనే వేయాలి, కానీ ఇప్పుడైనా లేట్ ఏం కాలేదు ఫ్రెండ్స్, బౌల్ అయింది. పెరుగు వేయడం వల్ల ఏంటంటే చిక్కదనం వస్తుంది ప్లస్ సాఫ్ట్నెస్ వస్తుంది. ఇలా కలయి పెట్టుకొని పైకి కిందకి కొంచెం కారం తగ్గినట్టుగా ఉంది ఫ్రెండ్స్. తర్వాత చూసి టేస్ట్ దగ్గర తర్వాత వేసుకున్నాను, ఎందుకంటే పిల్లలు తినరు కదా ఎక్కువ కారం అయితే. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 10 minutes బౌల్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ముక్కకు సరిపడంత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ పలుసగా కాదు, మరీ థిక్గా కాదు. సంగట్లో కలవాలి కదా ఫ్రెండ్స్, ముక్క ఉడకాలి. ఒక 10 minutes బౌల్ చేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ చాలా త్వరగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఈలోపు సంగటి కోసం బియ్యం ఉడికాయో లేదో చూద్దాం ఫ్రెండ్స్. సంగటి ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్, ఇంకా పలుగ్గానే ఉంది రైస్. బాగా మెత్తగా ఉడికితే మనం వెనుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మేకులుగా ఉంటే వెనపలేము. ఇంకొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం. అంతా వాటర్ అంతా డ్రై అయిపోయింది, కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. బాగా మెత్తగా ఉడకాలి. 10 minutes తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, 10 minutes అయిపోయింది. ఇదో సంగటికి కావాల్సిన రైస్ బాగా బౌల్ అయిపోయింది. ఇలా మెత్తగా స్మాష్ చేస్తే ఇలా మెత్తగా ఉన్నాయి, బాగా బౌల్ అయిపోయింది. ఇప్పుడు రాగి పిండి వేసుకుందాం సిమ్లో పెట్టి. ఇప్పుడు పిండి వేసుకున్నాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇందాక చూపెట్టినట్టు ఒక గ్లాస్ చూపెట్టాం కదా, ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం కదా. ఇప్పుడు అలానే ఒక గ్లాస్ రాగి పిండి వేసుకొని అందులో స్మాష్ చేసుకున్నాం. ఇలా రాగి పిండి వేసుకొని ఒక గ్లాసు టీ. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఎంత చేతగాని వాళ్ళైనా ఈ రాగి సంగటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఒక గ్లాస్ పిండి తీసుకొని దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకోకూడదు ఫ్రెండ్స్. దానికి తగ్గంత వాటర్ యాడ్ చేసుకొని జోగా కొంచెం దోశ పిండిలాగా ఇలా దోశ పిండిలాగా
కలుపుకోవాలి ఫ్రెండ్స్. లూజ్గా దోసపిండిలాగా కలుపుకొని అందులో పోసేసుకోవడమే. చాలా సింపుల్. రాగి సంగటి అంటే అబ్బో ఎంతో కష్టము, పెద్దవాళ్ళు చేయగలరు, వెనకటి వాళ్ళకే వచ్చు, ఇప్పటి ఈ జనరేషన్కి రాదు అని అనుకుంటారు. కానీ అది చాలా రాంగ్. ఈ ప్రాసెస్ చూస్తే ఎంత కొత్త వారైనా చాలా ఈజీగా చేసేస్తారు ఫ్రెండ్స్. టైట్గా ఉంది, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మరీ టైట్గా ఉండకూడదు, మరీ జోరుగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా టైట్గా ఉండకూడదు, లూజ్గా ఉండకూడదు, మీడియంగా ఉండి ఇప్పుడు ఆ కళాయిలో వంపేసుకోవడమే. ఇలా ఇలా జారే కన్సిస్టెన్సీలో ఉండాలి. వంటలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వెనకటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి, వాళ్ళు సీనియర్లు కాబట్టి డైరెక్ట్గా దాంట్లో వేసేసి అది ఉడికేదాకా ఉంచి ఆ బబుల్స్ వచ్చినాక వాళ్ళు ఎనుపుకుంటారు. మనకి ఈ రోజుల్లో ఈ జనరేషన్లో అంత ఓపిక లేదు, అంత నిలబడి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు. ఇది చేశారు ఈ పద్ధతి చాలా సింపుల్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పద్ధతిని ఇదే దేశపై ఈ పిండిని ఇదిగో ఫ్రెండ్స్ ఇలా వంపేయడం మీ రైస్లోకి. వంటలు లేకుండా చూసుకొని కలుపుకొని ఈ పిండిని ఇలా వంపేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. రాగి సంగటి అంటే ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఈ రెసిపీ నేను మా సిస్టర్ దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నిజం చెప్పంటే యాక్చువల్లీ నాకంటే మా చెల్లి బాగా చేస్తుంది. ఇది మా చెల్లి చూపెట్టిన రెసిపీని. ఇలా తీసుకొని గెంటకు పట్టుకొని ఇలా కిందికి మీదకి రైస్ తోటి ఇలా మిక్స్ చేసుకోవడమే. ఇలా ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఫ్రెండ్స్. చూడండి ఎలా కలిసిపోయిందో. కొంతమంది ఏంటంటే ఇలా తినలేరు కాబట్టి పలుకులుగా ఎనుక్కుంటాం. ఇప్పుడు మనం కూడా ఎనుక్కోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ముందు ఫస్ట్ కళాయి పెట్టుకొని ఏంటి ఫస్ట్ గెంటితోటి బాగా కళాయి పెట్టుకొని మనం వెనుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి స్టవ్ ఆఫ్ చేసి మనం కూడా ఒక 5 సెకండ్స్ వీటిని వెనుక్కోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్ కొంచెం తడి వాటర్ అద్దుకొని ఇలాగా దాన్ని ఇప్పుడు మనం మెత్తగా వెనుక్కోవాలి ఫ్రెండ్స్. వెనుక్కున్నామా చూడండి, ఇలా పప్పు గుత్తి తీసుకొని ఇలా మెత్తగా ఎంతటి ముసలోళ్ళైనా సరే ఈజీగా తినేస్తారు. జారం మింగుతుంది. చూడండి ఫ్రెండ్స్, వెనుకుతుంటేనే ఆ ఫ్లేవరు, రాగి వాసన ఎంత కమ్మగా ఉందో. చాలా సింపుల్ ప్రాసెస్. ఇది నాకు మా సిస్టర్ నేర్పించింది. రాగి సంగటి చేయడం వెనకటి పెద్దవాళ్ళకే తెలుసు అనుకుంటారు. కాదు, ఇప్పుడు జనరేషన్ మనం కూడా చేయగలం. కాకపోతే ఓపిక ఉండాలి. చూడండి ఎంత మెత్తగా స్మాష్ అయిపోయింది. సంగటి చేయడం ఎంతో కష్టం అనుకుంటారు. చాలా ఈజీ. నేనంత ఈజీ ప్రాసెస్ లేదు అండ్ హెల్తీ రెసిపీ లేదు. ఈ సమ్మర్లో తీసుకుంటే ఎంతో చలవ. ఇలా ఎంచుకొని చక్కగా ముద్దలు చేసుకోవడమే ఫ్రెండ్స్. బాగా కాగుతుంది. ఇలా చన్నీళ్ళు తడుముకొని ఇలా తీసేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచితే మన రాగి సంగటి రెసిపీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ లైక్ మీ. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నేను మీ పుష్ప, విలేజ్ లోక్స్. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిపోయింది రాగి సంగటి. ఒక్క 5 మినిట్స్ ఉంచుకుంటే పచ్చి వాసన అంతా పోయి ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఒక్క 5 సెకండ్స్ పచ్చి వాసన కోసం అదేనా, లేదా అసలు యాక్చువల్లీ ఇది ఇప్పుడే బాగుంది. చూడండి ఎంత టైట్గా ఉందో. చూడండి ఇలా ముద్ద చేసేసుకొని ఫ్రెండ్స్ ఇలా ముద్దలు చేసుకొని సర్వ్ చేసుకోవడమే. కానీ యాక్చువల్లీ ఒక్క 5 మినిట్స్ ఉంచామనుకో పచ్చి వాసన అంతా పోయి. ఇదో ఫ్రెండ్స్, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని
మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 సెకండ్స్ అలా పొయ్యి మీద ఉంచుకున్నామంటే పచ్చి వాసన అంతా పోయిద్ది ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాగుందా, నచ్చింది అనుకుంటున్నాను ఆ రెసిపీ. చూడండి అసలు చేతికి అంటుకోవట్లా, చాలా ఈజీగా అయిపోయింది. దాని మీద మూత పెట్టి ఒక 5 సెకండ్స్ మూత పెట్టామంటే ఆ నీరు పచ్చివాసన అంతా పోద్ది. అలానే మన చికెన్ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దామా. మన రెసిపీ ముక్క ఉడికిందో లేదో చూద్దామా. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, చాలా దగ్గరికి కూడా పడ్డది. అయిపోయింది. చికెన్ పులుసు విత్ రాగి సంగటి కాంబినేషన్ రెడీ. మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, సంగటిలో కలవాలి కదండి. ఇంత మాత్రం చాలు. చిక్కదనం ఏంటంటే సంగటి అద్దుకోవడానికి రాదు, ఇంత మాత్రం ఉండాలి. ముక్కడు కింద లేదు చూద్దాం ఫ్రెండ్స్. ఒక్క 5 సెకండ్స్ అయితే ఉడికిద్ది ఫ్రెండ్స్. హాఫ్ బౌల్ అని ఒక్క 5 సెకండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ధనియాల పొడి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం ఫ్రెండ్స్. రెడీ అయింది ఫ్రెండ్స్. టేస్ట్ చేసేద్దామా. రాగి సంగటి విత్ చికెన్ పులుసు. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది మా అమ్మ చేతి కమ్మటి వంట. సిస్టర్ దగ్గర నేర్చుకున్న రాగి సంగటి రెసిపీ, అమ్మ చేతి కమ్మటి చికెన్ పులుసు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.